నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. మొన్న వైసీపీ, ఇప్పుడు టీడీపీ కాపు బాటలో 1 by 1 నెక్స్ట్ ఉమ్మడి మీటింగ్ కి ప్లాన్. అన్ని పార్టీల నేతలు హాజరయ్యేలా కాపు సభ కోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. ఇలా మరోసారి ఏపీ పాలిటిక్స్ మొత్తం కాపుల చుట్టే తిరుగుతున్నాయి. అందరికంటే ముందే వైసీపీ కాపు కార్డు తీస్తే ఈ మధ్యే ముద్రగడ మరణం, ఆ తర్వాత సంస్మరణ సభలు, ఇప్పుడు టీడీపీ కాపు సభ. ఈ డెవలప్మెంట్ చూస్తుంటే పార్టీలు గేరు మార్చుతున్నట్లే కనిపిస్తోందా, లేక కాపులే ప్లాన్ మార్చారా? ఏకతాటిపైకొచ్చేందుకు రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారా? సీట్లు రిజర్వేషన్ల కోసం కలిసి పోరాడేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారా? ఏపీలో గేర్ మారుతున్న కాపు రాజకీయం. మొన్నటి వరకు వైసీపీ, ఇప్పుడు టీడీపీ వంతు. త్వరలో టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడలో కాపు మీటింగ్. విజయవాడ కాపు సభకు హాజరు కానున్న వైసీపీ లీడర్లు తమ కాపు బలం చూపించుకునేందుకే పార్టీల ఆరాటమా? సీట్లు రిజర్వేషన్ల కోసం ఐక్యంగా పోరాడుతారా? ఏపీలో కాపు రాజకీయం రూట్ మార్చుకుంటుంది. మొన్నటి వరకు వైసీపీ వంతైతే ఇప్పుడు టీడీపీ కూడా కాపు సెంటిమెంట్ కార్డును వాడేందుకు రంగంలోకి దిగినట్లే కనిపిస్తుంది. శ్రీకాకుళంలో జరిగిన తూర్పు కాపుల సమావేశంతో కాపు సెగరాజుకుంది. సిక్కోలు మీటింగ్ కు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అటెండ్ అయ్యారు. ఆ తర్వాత కోనసీమలో మాజీ మంత్రి తోటా త్రిమూర్తులు ఆధ్వర్యంలో కాపుల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వైసీపీ కాపు ముఖ్య నేతలంతా హాజరై కూటమి ప్రభుత్వ తీరును, కాపులకు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. ఈ భేటీతో కాపు రాజకీయం మరో లెవెల్కు చేరుకున్నట్లయింది. ఇంతలోనే కృష్ణలంక కేసులో కాపు పాలిటిక్స్ ఏపీలో హీట్ను పెంచాయి. వైసీపీ కాపు నేతల విమర్శలకు జనసేన కాపు నేతల రియాక్షన్తో డైలాగ్ వార్ నడిచింది. ఇంతలోనే కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందడం, ఆయన అంత్యక్రియల్లో వైసీపీ కాపు నేతలు అన్నీ తామే నడిపించడంతో మరోసారి కాపు సెంటిమెంట్ చర్చకొచ్చింది. ఇదే సమయంలో ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలు కూడా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కాపు నేతలే మీటింగ్లు నిర్వహిస్తూ ఉండగా, మరికొన్ని చోట్ల వైసీపీ, కాంగ్రెస్ కాపు లీడర్లు ముద్రగడ సంస్మరణ సభల్లో పాల్గొంటున్నారు. అయితే కాస్త టైం తీసుకున్న టీడీపీ లేటుగా అయినా లేటెస్ట్ గా వస్తామంటూ విజయవాడ సెంట్రిక్ గా కాపుల భారీ సభకు ప్లాన్ చేస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగబోతూ ఉండగా, వైసీపీ కాపు నేత మాజీ మంత్రి తోటా త్రిమూర్తులు తాను సభకు అటెండ్ అవుతానని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలో జరగబోయే కాపు మీటింగ్ లో ఎజెండా ఏంటి? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాపు నేతలంతా ఏకతాటిపైకొచ్చి తమ బలమేంటో చూపించబోతున్నారా, లేక కాపులకు పార్టీలు ఇన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాలని తీర్మానం చేస్తారా? కాపు రిజర్వేషన్లపై ఐక్యంగా పోరాడతారా అనేది కూడా డిబేట్ పాయింట్ గా మారింది. ఈ మధ్య వైసీపీ కాపు కార్డుతో మైలేజ్ కొట్టేసే ప్లాన్ చేస్తుంది. లేటెస్ట్ గా ముద్రగడ అంత్యక్రియల్లో కూడా వైసీపీ అధినేత జగన్, వైసీపీ కాపు నేతలే ముందున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడలో జరిగే కాపు మీటింగ్ పార్టీల బల ప్రదర్శన సమావేశంగా మారబోతుందా అని డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. అయితే మొన్నటి వరకు జరిగిన కాపు సభలు, సమావేశాలన్నీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పట్టినవే. కానీ టీడీపీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న సభకు వస్తానంటూ వైసీపీ కాపు నేత తోటా త్రిమూర్తులు ప్రకటించడమే హాట్ టాపిక్ అవుతుంది. ఈ పరిస్థితులను చూస్తూ ఉంటే ముద్రగడ సంస్మరణ సభలతో కాపు నేతలంతా ఏకమయ్యేలా వ్యూహ రచన జరగబోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాపు ఉద్యమ నేతగా పేరున్న ముద్రగడ మరణించడంతో నెక్స్ట్ ఆయన స్థానం ఎవరిది? కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుండి నడిపించేది ఎవరన్న చర్చ కూడా సాగుతుంది. కాపు ఉద్యమ రథసారథిగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు కూడా కొందరు నేతలు ఆరాటపడుతున్నట్లు గుసగుసలు మొదలయ్యాయి. ముద్రగడ మొదటి టీడీపీలో ఉన్న, ఆ తర్వాత కాంగ్రెస్, ఇక చనిపోయే వరకు వైసీపీకి సపోర్ట్ గా నిలిచారు. వైసీపీ తరపున
వకాల్తా పుచ్చుకొని పిఠాపురంలో పవన్ను ఓడిస్తానంటూ శపథం కూడా చేశారు. అలాంటి ముద్రగడ పద్మనాభం మరణానంతరం పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నట్లే కనిపిస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఇచ్చిన స్టేట్మెంట్ ఆసక్తికరంగా మారింది. విజయవాడ సెంట్రల్లో ముద్రగడ పద్మనాభం భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇవ్వడమే కాకుండా కాపులంతా రాజకీయాలకు అతీతంగా భవిష్యత్ కార్యాచరణ తయారు చేసుకోవాలంటూ పిలుపునివ్వడం చర్చకు దారితీసింది. టీడీపీ నాయకుడిగా ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమా కాపుల ఐక్యత అంటూ స్టేట్మెంట్ ఇస్తూ ముద్రగడ ఆశయ సాధనకు కృషి చేయాలి అని కూడా కోరడం ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తం మీద మరోసారి కాపు రాజకీయం ఏపీ పొలిటికల్ పిక్చర్లో హీట్ ను పెంచేస్తుంది. కాపు రథసారథి అయ్యేందుకు నేతలు పడుతున్న ఆరాటం ఒకటైతే కాపుల మద్దతు కోసం రాజకీయ పార్టీలు వేస్తున్న ఎత్తులు మరోవైపు.